ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు స్పీకర్ కోర్టుపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు రాజకీయ వర్గాలు ఇటు సామాన్య ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనపై ఉన్న అనర్హత పిటిషన్ ఖచ్చితంగా కొట్టేస్తారని, ఉప ఎన్నికొచ్చే ప్రసక్తే లేదని దానం తన సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు తప్పదని ప్రతిపక్షాలు భావిస్తుంటే దానం మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. స్పీకర్ కోర్టులో తీర్పు తనకు అనుకూలంగానే వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ వేసిన పిటిషన్లోని లోపాలను ఆయన తరపు న్యాయవాదులు ఎత్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసే నాటికి దానం ఎంపీగా పోటీ చేయలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద బీఆర్ఎస్ ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కేవలం దానం మాత్రమే కాదు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే తరహా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు దానం కడియంల విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ ఊరుకుని వెళ్లలేవు. ఒకవేళ స్పీకర్ కనుక పిటిషన్ను కొట్టివేస్తే న్యాయ పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. దానికి కూడా తాను సిద్ధమేనని, నేరుగా జనరల్ ఎన్నికలకే వెళ్తామని దానం నాగేందర్ స్పష్టం చేస్తున్నారు. మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ఎప్పుడు వెలువరిస్తారు? హైకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎలాంటి తీర్పు వస్తుంది అనేది వేచి చూడాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి సంక్రాంతి వేడుకలు నెక్లెస్ రోడ్ లో అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దానికి మేము డిప్యూటీ సీఎం గారిని, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, కల్చరల్ మినిస్టర్ గారిని, మరి అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఈ వేడుకలు చాలా ఘనంగా, ఏదైతే మన సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయో అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన ఎక్కడెక్కడ మన తెలుగు వారు ఉంటారు అదే రీతిలో ముగ్గుల పోటీలు కానీ, పతంగులు ఎగరేసేటువంటి కార్యక్రమం, ముగ్గుల పోటీలు మాకు 12 తారీఖు పెట్టాము. అదే రోజు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 12, 13 ఇంకా డిసైడ్ చేయలేదు, చెప్తారు, పేపర్లో ఇస్తారు. దాని తర్వాత 14 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి సంక్రాంతి వేడుకల్లో పాలు పంచుకుంటారు. వారితో పాటు కేబినెట్ సహచరులు వస్తారు. అందరు కూడా పెద్ద సంఖ్యలో పతంగులు ఎగిరేయడానికి ఆసక్తి ఉన్నవారు వచ్చి ఎగిరేసుకోవచ్చు.